హలో ఎవ్రీవన్, ఛానల్ కి మరల స్వాగతం. నేను ట్రేడింగ్ కోర్ మరియు ఇది అల్టిమేట్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్స్. మరియు ఈ కోర్సులో మనం ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. సో విదౌట్ ఫర్దర్ అడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, టుడే మనం ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ట్రెండ్ లైన్ అంటే ఏంటి? ట్రెండ్ లైన్ అనేది ప్రైస్ చార్ట్ పై డ్రా చేసిన స్ట్రెయిట్ లైన్. అది లోస్ లేదా హైస్ లాంటి సిరీస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ప్రైస్ పాయింట్స్ ని కనెక్ట్ చేసి మార్కెట్ ట్రెండ్ యొక్క డైరెక్షన్, మొమెంటం మరియు స్పీడ్ ని షో చేస్తుంది. ట్రేడింగ్ లో అది సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఒక విజువల్ టూల్ లాగా యాక్ట్ చేస్తుంది మరియు ట్రేడర్స్ పొటెన్షియల్ ఎంట్రీ మరియు స్టాప్ లాస్ తో సహా ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకోవాలని హెల్ప్ చేస్తుంది. సో ట్రెండ్ లైన్స్ యాక్చువల్లీ ఎలా వర్క్ చేస్తాయి? అప్ ట్రెండ్ లో హైయర్ లోస్ ని కనెక్ట్ చేసే అప్వర్డ్ స్లాపింగ్ ట్రెండ్ లైన్ ఇంక్రీజ్ డిమాండ్ మరియు రైజింగ్ ప్రైస్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఒక అప్ ట్రెండ్ లైన్ అని చూడొచ్చు. మరియు డౌన్ ట్రెండ్ లైన్ అనేది లోవర్ హైస్ ని కనెక్ట్ చేసే డౌన్వర్డ్ స్లాపింగ్ ట్రెండ్ లైన్. అది ఇంక్రీజ్డ్ సప్లై మరియు ఫాలింగ్ ప్రైసెస్ ని సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది మన డౌన్ ట్రెండ్ లైన్ అని చూడొచ్చు. మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సమ్టైమ్స్ ట్రెండ్ లైన్ ఒక డైనామిక్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. మరియు అది ఎలా యూజ్డ్ అవుతుంది? ఐడెంటిఫైయింగ్ ట్రెండ్స్. ట్రేడర్స్ మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ గురించి ఒక క్లియర్ వ్యూ పొందడానికి ట్రెండ్ లైన్స్ ని యూజ్ చేయొచ్చు. మరియు అది సెకండ్ గా యూజ్డ్ అవ్వడానికి సిగ్నలింగ్ ఆపర్చునిటీస్ కోసం. ట్రేడర్స్ పొటెన్షియల్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్స్ ని డిటర్మైన్ చేయడానికి ట్రెండ్ లైన్ కి ప్రైస్ రియాక్షన్స్ కోసం లుక్ చేస్తారు. అండ్ వ్యాలిడేటింగ్ అ ట్రెండ్. ఒక ట్రెండ్ లైన్ జనరలీ మోర్ వ్యాలిడ్ గా కన్సిడర్ చేయబడుతుంది అది అట్ లీస్ట్ 3 టచ్ పాయింట్స్ ఉన్నప్పుడు. అంటే ప్రైస్ దానిని బ్రేకింగ్ త్రూ చేయకుండా మల్టిపుల్ టైమ్స్ ఇంటరాక్టెడ్ అయింది అని మీనింగ్. ఇప్పుడు మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ని చూద్దాం మరియు వాటిని ఎలా ట్రేడ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ప్రైస్ హైయర్ లోస్ మరియు హైయర్ లోస్ దగ్గర గెటింగ్ రిజెక్టెడ్ అవ్వడం చూడొచ్చు. ఇది మనకు ఒక ట్రెండ్ లైన్ ని ఇండికేట్ చేస్తుంది. సో మనం ట్రెండ్ లైన్ ని డ్రా చేస్తాము మరియు ప్రైస్ ఈ ట్రెండ్ లైన్ ని బ్రోక్ చేసినప్పుడు అది రిజెక్టెడ్ అయ్యి రీటెస్ట్ కోసం కేమ్ అయ్యి మరియు అగైన్ డౌన్ సైడ్ కి రివర్స్డ్ అవ్వడంతో ఎండెడ్ అప్ అయింది అని చూడొచ్చు. సో ఈ సిచ్యువేషన్ లో మనం వాట్ చేస్తాము అంటే ప్రైస్ ఎవెన్చువలీ ట్రెండ్ లైన్ ని బ్రేక్స్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకుందాం. ఇక్కడ ప్రైస్ అగైన్ క్లోజింగ్ చేసి ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ని ఇచ్చింది అని చూడొచ్చు. కానీ ఈసారి ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ కాదు. రీటైలర్స్ ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అని థింక్ చేయడానికి చేసిన ట్రాప్. అండ్ ప్రైస్ అగైన్ ఒక ఇండిసైసివ్ క్యాండిల్ ని ఇచ్చింది. దానికి రైట్ ఆఫ్టర్ ప్రైస్ ట్రెండ్ లైన్ బిలో క్లోజ్డ్ అయింది అని చూడొచ్చు. ఇది రీటైలర్స్ కోసం ఒక ట్రాప్ అని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. ఈ స్వింగ్ హై దగ్గర మన స్టాప్ లాస్ ని స్టాప్ లాస్ గా మరియు ఇది మన టార్గెట్ లోగా. అండ్ మనం లాంగ్ టైం తరువాత మన టార్గెట్ ని అచీవ్ చేశాము అని చూడొచ్చు. కానీ మనం స్టిల్ మన టార్గెట్ ని అచీవ్ చేశాము మరియు అగైన్ ప్రైస్ మనకు ఇక్కడ 2 ఎంట్రీస్ ని ఇచ్చింది. ఒకటి ఇక్కడ మరియు ఇంకొకటి ఇక్కడ. మనం గెటింగ్ రిజెక్టెడ్ లేదా రివర్స్డ్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకుని ఉంటే సేమ్ స్టాప్ లాస్ లేదా డ్రైవింగ్ స్టాప్ లాస్ తో సేమ్ ఎంట్రీని అగైన్ తీసుకుందాం. ఈ క్యాండిల్ కోసం ఎంట్రీ తీసుకోవడం నాట్ పాసిబుల్ అవ్వచ్చు అని చూడొచ్చు. కానీ కోయిన్సిడెన్స్ ద్వారా ర్యాలీ మిడిల్లో ఎంట్రీ తీసుకున్నాము అనుకుందాం మరియు మనం స్టిల్ 1.5K ప్రాఫిట్ తో ఎండప్ అవుతాము మరియు ఇది గుడ్. మరియు ఇది మనం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ని ట్రేడ్ చేసేవే. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ రివర్సల్ ని మనం ఎలా ట్రేడ్ చేయాలి? నౌ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ షో చేస్తాను. ఇక్కడ ప్రైస్ 1, 2, 3 సార్లు టచ్ చేసింది అని చూడొచ్చు. సో ప్రైస్ అగైన్ ట్రెండ్ లైన్ దగ్గరకి కమింగ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ కూడా సపోర్ట్స్ చేసి రైజెస్ అవుతుందో లేదా డిక్రీసెస్ అవుతుందో మేక్ షూర్ చేయండి. ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ తో ప్రైస్ రిజెక్టెడ్ అయింది అని చూడొచ్చు. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం మరియు ప్రైస్ బ్రేకింగ్ త్రూ చేయకుండా ట్రెండ్ లైన్ నుండి గెటింగ్ రివర్స్డ్ అవుతుంది. సో ఇది మన స్టాప్ లాస్ ఈ ప్రీవియస్ లో మరియు హైయర్ పాయింట్స్ లేదా రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర టార్గెట్. ఆ వేలో మనం మన టార్గెట్ ని హిట్ చేశాము అని చూడొచ్చు. ఇప్పుడు కొన్ని అనదర్ ఎగ్జాంపుల్ ని ఫైండ్ చేద్దాం. కానీ ఈసారి ఒక డౌన్ ట్రెండ్ లైన్ ని ఫైండ్ చేద్దాం. ఓకే,
ఇక్కడ మనం ఒక బియరిష్ ట్రెండ్ లైన్ లేదా డౌన్ ట్రెండ్ లైన్ ని స్పాట్ చేశాము. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద విక్స్ లేదా స్వింగ్ టచెస్ ని కనెక్ట్ చేసే మన ట్రెండ్ లైన్ ని డ్రా చేద్దాం. ఓకే, అది నాట్ క్వైట్ యాక్యురేట్ గా ఉంది. ఇది యాక్యురేట్ ట్రెండ్ లైన్. ఇక్కడ ప్రైస్ ట్రెండ్ లైన్ వన్స్, ట్వైస్ మరియు థ్రైస్ టచ్ చేసింది అని చూడొచ్చు. కానీ ఫోర్త్ ట్రైలో ప్రైస్ బ్రేకింగ్ అబవ్ తో ఎండెడప్ అయింది. ఇది ప్రైస్ దాని మొమెంటం మరియు దాని డైరెక్షన్ ని చేంజ్ చేసింది అని ఇండికేట్ చేస్తుంది. సో ఈ మూమెంట్లో మనం వాల్యూమ్ మరియు ఇతర ఫ్యాక్టర్స్ ని కన్సిడరింగ్ చేస్తూ ఎంట్రీ తీసుకుందాం. ప్రైస్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ దగ్గర ఉందా? దాని ముందు ఎనీ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఇక్కడ అరౌండ్ స్టాప్ లాస్ తో మరియు ఈ ట్రెండ్ లైన్ హై దగ్గర టార్గెట్ తో ఎంట్రీ తీసుకుందాం. నేను ఈ ట్రెండ్ లైన్ హైని కీప్ చేస్తున్నాను ఎందుకంటే ఇది బిగ్ మూవ్ కాదు. ఇది జస్ట్ ఒక మైనర్ పుల్ బ్యాక్, కానీ అది స్టిల్ బ్రోక్ అయ్యి క్లోజ్డ్ అబవ్ అయింది మరియు మనం ఈ హైని మన టార్గెట్ గా కీప్ చేస్తాము. మరియు ప్రైస్ మన టార్గెట్ ని హిట్ చేసింది అని చూడొచ్చు. మరియు ప్రైస్ థర్డ్ టైం కూడా రిజెక్టెడ్ అయ్యి డౌన్ సైడ్ కి ఒక మొమెంటం ని ఇచ్చింది అని చూడొచ్చు. కానీ మొమెంటం హ్యూజ్ గా లేదు, కానీ స్టిల్ మీరు ఎంట్రీ తీసుకుని ఉంటే 1:1 రేషియో విన్ని గ్యారంటీ చేసి ఉంటారు. నేను 1:1 ఎంట్రీ తీసుకున్నాను అని చూడొచ్చు మరియు ప్రైస్ మన స్టాప్ లాస్ ని హిట్టింగ్ చేయకుండా యాక్చువల్లీ టార్గెట్ ని హిట్ చేసింది అని చూడొచ్చు. ఇప్పుడు కొన్ని ఈవెన్ మోర్ ఎగ్జాంపుల్స్ ని ఫైండ్ చేద్దాం. ఇక్కడ రైట్ ఆఫ్టర్ అనదర్ ట్రెండ్ లైన్ మనం ఇంకొకటి గాట్ చేశాము అని చూడొచ్చు. ఈ ట్రెండ్ లైన్ ఎంత వ్యాలిడ్ ఓ చూడొచ్చు. ఆల్ ద పాయింట్స్ ని టచ్ చేయడానికి అడ్జస్ట్ చేద్దాం. మీరు 1, 2, 3, 4, 5, 6 నిమిషాలు చూడొచ్చు. ట్రెండ్ లైన్ 6 టైమ్స్ టచ్ చేసి దీనిని ఈవెన్ మోర్ స్ట్రాంగ్గా చేసింది. కానీ ఈసారి 7th ట్రైలో అది ఒక హ్యూజ్ క్యాండిల్ తో బ్రేకింగ్ అయ్యి ఎండెడప్ అయింది. సో మనం ఇక్కడ స్టాప్ లాస్ తో ఎంట్రీ తీసుకుందాం మరియు ఈ స్వింగ్ లో దగ్గర టార్గెట్ మరియు ప్రైస్ ఎవెన్చువలీ టార్గెట్ ని హిట్ చేసింది. ఇప్పుడు కొన్ని ట్రెండ్ లైన్ రిలేటెడ్ ప్యాటర్న్స్ ని ఫైండ్ చేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ ట్రెండ్ లైన్ రిలేటెడ్ చార్ట్ ప్యాటర్న్ అయిన హెడ్ అండ్ షోల్డర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ని ఫైండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం హెడ్ అండ్ షోల్డర్స్ ని స్పాట్ చేశాము. సో మనం వాట్ చేస్తాము? ఫస్ట్ మనం ఇది మరియు ఇదితో స్టార్టింగ్ చేద్దాం. హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఇది ఎలా వెంట్ అయిందో. ఇది విజువల్. ఇది లెఫ్ట్ షోల్డర్, హెడ్ మరియు రైట్ షోల్డర్. లేదా మీరు జస్ట్ చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం యాక్చువల్లీ లెఫ్ట్ షోల్డర్ ని మరియు ఆ లెఫ్ట్ షోల్డర్ యొక్క ఎండ్ పాయింట్ టాప్ లో హెడ్ మరియు రైట్ షోల్డర్ ని డ్రా చేద్దాం. మరియు ఇది ప్రైస్ ట్రెండ్ లైన్ బిలో క్లోజింగ్ చేసి ఎండెడప్ అయిన చోటు. మరియు ఇది బియరిష్ ప్యాటర్న్. మరియు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఒక బులిష్ ప్యాటర్న్. సో ఇది హ్యాపెన్స్ అయినప్పుడు ప్రైస్ యాక్చువల్లీ నెక్ లైన్ ని బ్రేక్స్ చేస్తుంది. దీనిని నెక్ లైన్ అంటారు, ట్రెండ్ లైన్ కాదు. ఎందుకంటే ఇది లెఫ్ట్ షోల్డర్, హెడ్ మరియు రైట్ షోల్డర్ మరియు దీనిని నెక్ లైన్ గా కాల్ చేయబడుతుంది. నెక్ లైన్ బ్రోకెన్ అయినప్పుడు మనం స్టాప్ లాస్ ని రైట్ షోల్డర్ దగ్గర, అది టూ లార్జ్ కాకపోతే మరియు ఈ లో దగ్గర టార్గెట్ తో ఎంట్రీ తీసుకుందాం. ప్రైస్ టార్గెట్ ని హిట్ చేసింది అని చూడొచ్చు. ఇప్పుడు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ని ఫైండ్ చేద్దాం మరియు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ని మనం ఎలా ట్రేడ్ చేయొచ్చో చూద్దాం. ఓకే గైస్, మనం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ని ఫౌండ్ చేశాము, కానీ హెడ్ టూ లాంగ్ గా ఉంది అని చూడొచ్చు. కొన్నిసార్లు టూ బిగ్ నెక్ లైన్ లేదా టూ బిగ్ హెడ్ ఉన్నట్లు. సో ఈ ఒకటి ఎలా టర్న్అవుట్ అవుతుందో జస్ట్ చూద్దాం. ఇది మన లెఫ్ట్ షోల్డర్ పాయింట్ అవుతుంది. ఓ వెయిట్, నేను రాంగ్ గా డ్రాన్ చేశాను. జస్ట్ డ్రా చేద్దాం అగైన్. లెఫ్ట్ షోల్డర్, ద టాప్, ద హెడ్ మరియు మన రైట్ షోల్డర్. ప్రైస్ నెక్ లైన్ ని బ్రోక్ చేసింది మరియు మనకు ఒక రీటెస్ట్ కన్ఫర్మేషన్ ని కూడా ఇచ్చింది అని చూడొచ్చు. ఇది ప్రైస్ యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ ని రెస్పెక్టింగ్ చేస్తుంది అని ఇండికేట్ చేస్తుంది. సో మనం ఏం చేస్తాము? ప్రైస్ నెక్ లైన్ ని బ్రోక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుందాం. మన స్టాప్ లాస్ ఇక్కడ ఉండాలి మరియు మన టార్గెట్ స్వింగ్ హైస్ లేదా రెసిస్టెన్స్ దగ్గర ఉండాలి. మనం దీనిని ఈ ఏరియా దగ్గర కెప్ చేశాము అనుకుందాం. ప్రైస్ టార్గెట్ ని హిట్టింగ్ చేసి ఎండెడప్ అయింది అని చూడొచ్చు మరియు దిస్ ఇస్ హౌ మీరు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ని ట్రేడ్ చేస్తారు. ఎప్పుడు వాల్యూమ్ తో కన్ఫర్మ్ చేయండి మరియు జస్ట్ ఒక వెరీ లిటిల్ షోల్డర్ ఉండడం బదులు
లెఫ్ట్ షోల్డర్ మరియు రైట్ షోల్డర్ యాక్చువల్లీ ఉన్నాయా అని మేక్ షూర్ చేయడం డోంట్ ఫర్గెట్. అది నాట్ వర్క్ అవ్వచ్చు. సో ఎప్పుడు నెక్లైన్స్ లేదా షోల్డర్స్ రైట్ ప్లేస్లో ఉన్నాయా అని మేక్ షూర్ చేయండి. మరియు హెడ్ని కూడా యాక్చువల్లీ మార్క్ చేయడం డోంట్ ఫర్గెట్. అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అనదర్ ప్యాటర్న్ ని ఫైండ్ చేద్దాం. ఇప్పుడు వెడ్జెస్ అండ్ ఛానల్స్ లేదా ట్రయాంగిల్ ఆఫ్ కన్సోలిడేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఒక రైజింగ్ వెడ్జ్ ని స్పాట్ చేశాము. రైజింగ్ వెడ్జ్ అంటే ఏంటి? నేను మీకు యాక్చువల్లీ ఇన్ డీటెయిల్ చెప్తాను. ఇక్కడ మీరు ఒక ఫార్మేషన్ ని చూడొచ్చు. ప్రైస్ ఒక ఫాల్ ని ఇచ్చింది మరియు తరువాత ఒక స్లైడ్ కన్సోలిడేషన్ లేదా పుల్ బ్యాక్ ని మరియు తరువాత అగైన్ డౌన్ సైడ్ కి ఒక మూవ్ ని ఇచ్చింది. సో ఈ ప్యాటర్న్ ఏంటి? ఇది ఒక రైజింగ్ వెడ్జ్ గా కన్సిడర్ చేయబడుతుంది. సో రైజింగ్ వెడ్జ్ అంటే ఏంటి? రైజింగ్ వెడ్జ్ అనేది టెక్నికల్ అనాలిసిస్ లో ఒక చార్ట్ ప్యాటర్న్. అది టిపికలీ ఉన్న అప్ ట్రెండ్ యొక్క బియరిష్ రివర్సల్ ని లేదా డౌన్ ట్రెండ్ సమయంలో ఒక బియరిష్ కంటిన్యూయేషన్ ని సిగ్నల్స్ చేస్తుంది. ఇది ప్రివైలింగ్ బులిష్ మొమెంటం వీకనింగ్ అవుతుందని ఒక వార్నింగ్ సైన్. కీ క్యారెక్టరిస్టిక్స్ లో ఫస్ట్ కన్వర్జింగ్ ట్రెండ్ లైన్స్ తో స్టార్టింగ్ చేయడం లుక్ చేయాలి. ప్రైస్ యాక్షన్ రెండు ట్రెండ్ లైన్స్ మధ్య కంటైన్డ్ అయ్యింది. ఆ రెండు స్లోప్ అప్వర్డ్ అవుతాయి కానీ కన్వర్జ్ అవుతాయి. అంటే వెడ్జ్ షేప్ ని ఫార్మింగ్ చేస్తూ ఓవర్ టైమ్ క్లోజర్ గా మూవ్ అవ్వడం మీన్స్ లోవర్ సపోర్ట్ లైన్ అప్పర్ రెసిస్టెన్స్ లైన్ కన్నా స్టీపర్ యాంగిల్లో రైజెస్ అవుతుంది. హైయర్ హైస్ మరియు హైయర్ లోస్. వెడ్జ్ లోపల ప్రైస్ సిరీస్ ఆఫ్ హైయర్ హైస్ మరియు హైయర్ లోస్ ని మేక్స్ చేస్తుంది. కానీ ఈచ్ సక్సెసివ్ ప్రైస్ స్వింగ్ లాస్ట్ దానికన్నా షార్టర్గా ఉంది. ఇది లాస్ ఆఫ్ మొమెంటం ని ఇండికేటింగ్ చేస్తుంది. ఇక్కడ సేమ్ థింగ్ హ్యాపెండ్ అయింది అని చూడొచ్చు. ఇది మరియు తరువాత మనం ఇక్కడ 15 మినిట్స్ లో ఒక వెడ్జ్ ని గాటన్ చేశాము. సో మనం 3 మినిట్స్ లేదా 5 మినిట్స్ లో లుక్ చేస్తే మీరు యాక్చువల్లీ ఒక వెడ్జ్ ని స్పాట్ చేయొచ్చు. మరియు దాని తరువాత ప్రైస్ యాక్చువల్లీ డౌన్ సైడ్ కి బ్రోక్ అయింది అని చూడొచ్చు. సో మన ఎంట్రీ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లేదా నెక్స్ట్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ తో ఉండాలి. స్టాప్ లాస్ ఈ స్వింగ్ హై లేదా ఈ టాప్ దగ్గర అరౌండ్ ఉండాలి. మరియు మన టార్గెట్ యాజ్ యూజువల్ లోవర్ సపోర్ట్స్ లేదా లో స్వింగ్ పాయింట్స్ దగ్గర ఉంటుంది. మరియు మనం టార్గెట్ ని హిట్టింగ్ చేసి ఎండెడప్ అయ్యాము. ఇప్పుడు మనం రైజింగ్ వెడ్జ్ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ని ఫైండ్ చేద్దాం. ఇది ఒక బులిష్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్. ఓకే, మనం ఒక గుడ్ ఎగ్జాంపుల్ ని ఫౌండ్ చేయలేకపోయాము కానీ ఒక ఎగ్జాంపుల్ ని ఫౌండ్ చేశాము. ఇక్కడ ఇది ఒక ఫాలింగ్ వెడ్జ్ లాంటి దాన్ని చూడొచ్చు. ఈ మరియు ఈ ట్రెండ్ లైన్స్ తో. ఓకే, ఇది ఒక ఫాలింగ్ వెడ్జ్ లాంటిది. ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది. తరువాత లోవర్ హైస్ మరియు లోవర్ లోస్ ని క్రియేటింగ్ చేయడం స్టార్టెడ్ చేసింది. మరియు తరువాత యాక్చువల్లీ అప్పర్ ట్రెండ్ లైన్ ని బ్రేకింగ్ చేసి మనకు ఒక ఎంట్రీని ఇచ్చింది. సో ఈ సిచ్యువేషన్ లో మనం బ్రేక్అవుట్ క్యాండిల్ లేదా నెక్స్ట్ క్యాండిల్ తరువాత ఎంట్రీ తీసుకుందాం. స్టాప్ లాస్ ఈ స్వింగ్ లో దగ్గర మరియు టార్గెట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర. మరియు మనం టార్గెట్ ని హిట్టింగ్ చేసి ఎండెడప్ అయ్యాము. ఇప్పుడు అనదర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫ్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. అవి బులిష్ మరియు బియరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ ఉండాలి. ఇక్కడ మనం ఒక బియరిష్ ఫ్లాగ్ ని స్పాట్ చేశాము. అది ఇలా గోజ్ అవుతుంది. పోల్, ఫ్లాగ్ మరియు తరువాత ఫాల్. ఇక్కడ ఇది మన ఫ్లాగ్ మరియు ప్రైస్ ట్రెండ్ లైన్ బిలో క్లోజింగ్ చేసి ఎండెడప్ అయింది. మరియు మన టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర లేదా పోల్ సైజ్ దగ్గర ఉండాలి. అది యాక్చువల్లీ మనకు పోల్ సైజ్ టార్గెట్ ని ఇవ్వకపోయినా స్టిల్ ఆల్మోస్ట్ 90-80% ఆఫ్ ద పోల్ సైజ్ ప్రాఫిట్ ని ఇచ్చింది. సో ఈ పాయింట్ దగ్గర మనం బ్రేక్అవుట్ యొక్క నెక్స్ట్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ తో ఎంట్రీ తీసుకుందాం. సారీ, ఇక్కడ స్టాప్ లాస్ తో మరియు టార్గెట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ లేదా 1:1 లేదా 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉండాలి. ఈ సమయంలో మనం 1:2 నిమిషాలు కీపింగ్ చేస్తాము. మరియు ప్రైస్ ఇండీడ్ మన టార్గెట్ ని హిట్ చేసింది అని చూడొచ్చు. మరియు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ షోన్ అయ్యింది. ఇది బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. మీరు పోల్ ఫార్మేషన్, స్టీప్ లైన్ లేదా ఫ్లాగ్ ని చూడొచ్చు. అది యూజువల్ కన్నా ఈవెన్ స్టీపర్గా ఉంది మరియు ప్రైస్ స్టీప్ లైన్ ని బ్రేకింగ్ చేసి మనకు టార్గెట్ ని ఇచ్చింది అని చూడొచ్చు. కానీ ఈసారి కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్ అయ్యింది. అది మనకు పోల్ యొక్క ఫుల్ మూవ్ ని ఇవ్వలేదు కానీ స్టిల్ 80-90% ఆఫ్ ద పోల్ మూవ్ ని ఇచ్చి ఎండెడప్ అయ్యింది. సో ఈ సిచ్యువేషన్ లో మనం బ్రేక్అవుట్ యొక్క నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం.
స్టాప్ లాస్ బిలో మరియు టార్గెట్ 1:1 లేదా 1:2 దగ్గర, మరియు ప్రైస్ టార్గెట్ ని హిట్టింగ్ చేసి ఎండెడప్ అయ్యింది. మరియు ఇంకా ప్లెంటీ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవి ఇలా గోజ్ అవుతాయి: అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్, వెజెస్, పెనెన్స్, సిమెట్రికల్ ట్రయాంగిల్. కానీ ఈ ప్యాటర్న్స్ యాక్చువల్లీ ఎలా ఫామ్ అవుతాయో మాట్లాడుకుందాం. ఈ ప్యాటర్న్స్ యాక్చువల్లీ మల్టిపుల్ ట్రెండ్ లైన్స్ ద్వారా ఫామ్ అవుతాయి. అవి చార్ట్లో ఒక చార్ట్ ప్యాటర్న్ లేదా ఒక సైకలాజికల్ ప్రైస్ ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తాయి. చాలా చార్ట్స్ ట్రెండ్ లైన్స్ ద్వారా డిఫైన్డ్ అవుతాయి మరియు టిపికలీ రివర్సల్, సిగ్నలింగ్ ఒక ట్రెండ్ చేంజ్, లేదా కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్, బులిష్ ఫ్లాగ్, బియరిష్ ఫ్లాగ్ ఎట్సెట్రా గా కేటగరైజ్డ్ అవుతాయి. ట్రెండ్ లైన్స్ ఈ ప్యాటర్న్స్ కి కీ బౌండరీస్ ని ప్రొవైడ్ చేస్తాయి, బాయర్స్ మరియు సెల్లర్స్ మధ్య ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ని ఇండికేటింగ్ చేస్తాయి. ఒక ట్రెండ్ లైన్ యూజువలీ సప్లై అండ్ డిమాండ్, మార్కెట్లో సెల్లర్స్ మరియు బాయర్స్ మధ్య ఉన్న ఆన్గోయింగ్ బ్యాటిల్ ని రిప్రజెంటింగ్ చేస్తూ వర్క్ చేస్తుంది. ఎఫెక్టివ్లీ డైనామిక్ డయాగ్నల్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెవెల్స్ గా యాక్ట్ చేస్తుంది. ట్రెండ్ లైన్ యొక్క మెకానిక్స్ హ్యూమన్ మార్కెట్ సైకాలజీ మరియు బేసిక్ ఎకనామిక్ లా ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ లో రూటెడ్ అయిన కోర్ ప్రిన్సిపల్. సప్లై అండ్ డిమాండ్ అంటే ప్రైసెస్ ఒక కన్సిస్టెంట్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు లేదా ట్రెండ్ అని కాల్ చేసినప్పుడు ఒక సైడ్ ఇన్ కంట్రోల్లో ఉంది అని మీన్స్. అప్ ట్రెండ్ లో హైయర్ లోస్ వెంటనే ఒక లైన్ ని డ్రాయింగ్ చేయడం, టెంపరరీ ప్రైస్ పుల్ బ్యాక్స్ సమయంలో కూడా డిమాండ్ లేదా బాయర్స్ ప్రోగ్రెసివ్లీ హైయర్ ప్రైస్ లెవెల్స్ దగ్గర సప్లై లేదా సెల్లర్స్ ని కన్సిస్టెంట్లీ ఓవర్వెల్మ్స్ చేస్తున్నారు అని షోస్ చేస్తుంది. మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆప్టిమిస్టిక్ మరియు గ్రీడీగా ఫీలింగ్ అవుతున్నారు. డౌన్ ట్రెండ్ లో లోవర్ హైస్ వెంటనే ఒక లైన్ ని డ్రాయింగ్ చేయడం సప్లై కన్సిస్టెంట్లీ ఎక్సీడ్స్ డిమాండ్ మరియు సెల్లర్స్ ఇన్ కంట్రోల్లో ఉన్నారని షోస్ చేస్తుంది. మార్కెట్ సెంటిమెంట్ జనరలీ ఫియర్ఫుల్ మరియు పెసిమిస్టిక్ గా ఉంటుంది. ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ ఏంటంటే, ట్రెండ్ లైన్స్ వర్క్ చేయడానికి ఒక సిగ్నిఫికెంట్ రీజన్ ఏంటంటే లార్జ్ నంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఈ సేమ్ విజువల్ క్యూస్ ని అబ్జర్వ్ చేసి రియాక్ట్ అవుతారు. ప్రైస్ ఒక ఎస్టాబ్లిష్ ట్రెండ్ లైన్ దగ్గరికి అప్రోచెస్ అయినప్పుడు, ఎస్పెషలీ 3 or more టచెస్ ఉన్నదానికి, చాలా ట్రేడర్స్ ఒక బౌన్స్ లేదా ఒక బ్రేక్అవుట్ ని యాంటిసిపేట్ చేసి వారి ఆర్డర్స్ ఎంట్రీ, ఎగ్జిట్ లేదా స్టాప్ లాస్ ని దానికి అకార్డింగ్లీ ప్లేస్ చేస్తారు. లైన్స్ చుట్టూ జరిగే ఈ కలెక్టివ్ యాక్షన్ యాంటిసిపేటెడ్ ప్రైస్ మూవ్మెంట్ ని మోర్ లైక్లీగా హ్యాపెన్ అవ్వడానికి మేక్ చేస్తుంది, మరియు ట్రెండ్ లైన్స్ గెటింగ్ ఫెయిల్డ్ అవ్వడం బదులు యాక్చువల్లీ వర్క్ అవ్వడానికి ఇదే రీజన్. ఫిక్స్డ్ ప్రైస్ పాయింట్స్ అయిన హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లా కాకుండా ట్రెండ్ లైన్స్ డైనామిక్, అంటే మార్కెట్ మూవ్మెంట్ తో ఓవర్ టైం వాటి ప్రైస్ లెవెల్స్ చేంజెస్ అవుతాయి అని మీనింగ్. ఒక ట్రెండ్ లైన్ ఒక విజువల్ ఫ్రేమ్వర్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. అది ట్రేడర్స్ కి ఫ్యూచర్ బయింగ్ లేదా సెల్లింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ లైక్లీ టు ఎమర్జ్ అవ్వడానికి యాంటిసిపేట్ చేయడానికి హెల్ప్స్ చేస్తుంది. మనం ఇక్కడ ట్రెండ్ లైన్ ని డ్రా చేశాము అనుకుందాం మరియు మార్కెట్ యాక్చువల్లీ ట్రేడింగ్ అవుతుంది అనుకుందాం. నేను జస్ట్ ఇది డూ చేస్తాను. ఓకే, దీనిని ఫ్రంట్ సైడ్ కి బ్రింగ్ చేద్దాం మరియు దీనిని కూడా ఫ్రంట్ సైడ్ కి, మరియు తరువాత మనం ట్రెండ్ లైన్ యాక్చువల్లీ ఎలా వర్క్స్ అవుతుందో యాక్చువల్లీ అండర్స్టాండ్ చేయొచ్చు. ఇక్కడ ప్రైస్ అప్ సైడ్ కి ఒక మూవ్ ని ఇచ్చింది, ఆల్ రైట్, మరియు మనం ట్రెండ్ లైన్ ని డ్రా చేశాము. 1, 2, 3 టచెస్. ప్రైస్ యాక్చువల్లీ ట్రెండ్ లైన్ దగ్గరికి గోజ్ అయినప్పుడు మోస్ట్ ట్రేడర్స్ మార్కెట్ ట్రెండ్ లైన్ నుండి టేక్ ఆఫ్ అవుతుందా లేదా బ్రేక్ అవుతుందా అని ప్రిడిక్ట్ చేయగలుగుతారు. సో ఇక్కడ ప్రైస్ యాక్చువల్లీ ట్రెండ్ లైన్ తో రియాక్టెడ్ అయ్యి రివర్స్డ్ అయ్యింది అనుకుందాం. సో మోస్ట్ ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే వారు బై సైడ్ కి ఎంట్రీ తీసుకుంటారు, మరియు దాని వెనుక రీజన్ ఏంటంటే ట్రెండ్ లైన్ ఇది డైనామిక్ సపోర్ట్, మరియు ఇన్స్టిట్యూషనల్ బాయింగ్ ఎక్కడ లైక్లీ గోయింగ్ టు హ్యాపెన్ అవుతుందో ఫ్యూచర్ ప్రైసెస్ ని వారు యాక్చువల్లీ ప్రిడిక్ట్ చేయగలుగుతారు. ఫిక్స్డ్ ప్రైస్ పాయింట్స్ అయిన హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లా కాకుండా ట్రెండ్ లైన్స్ డైనామిక్, అంటే మార్కెట్ మూవ్మెంట్స్ తో ఓవర్ టైం ప్రైస్ లెవెల్స్ చేంజ్ అవుతాయి అని మీనింగ్. ఒక ట్రెండ్ లైన్ ఒక విజువల్ ఫ్రేమ్వర్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. అది ట్రేడర్స్ కి ఫ్యూచర్ బాయింగ్ లేదా సెల్లింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ లైక్లీ టు ఎమర్జ్ అవ్వడానికి యాంటిసిపేట్ చేయడానికి హెల్ప్స్ చేస్తుంది. సో ట్రేడర్స్ దీనిని ఇన్ యాక్షన్ ఎలా యూజ్ చేస్తారు? ప్రైస్ లైన్ తో ఎలా ఇంటరాక్ట్స్ అవుతుందో అబ్జర్వింగ్ చేసి ట్రేడర్స్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రెండ్ లైన్స్ ని యూజ్ చేస్తారు. స్టెప్ 1, బౌన్సెస్ లేదా కంటిన్యూయేషన్. ప్రైస్ ఒక
ఓకే, ప్రైస్ ఒక వ్యాలిడ్ ట్రెండ్ లైన్ ని టచెస్ చేసి మరియు ఇక్కడ షోన్ అయినట్లు ఒరిజినల్ డైరెక్షన్లో కంటిన్యూ అవ్వడానికి రివర్సెస్ అయితే అది ఉన్న ఎగ్జిస్టింగ్ ట్రెండ్ యొక్క స్ట్రెంగ్త్ ని కన్ఫర్మ్స్ చేస్తుంది. ఇది ట్రేడర్స్ ప్రివేలింగ్ మొమెంటంలో జాయిన్ అవ్వడానికి ఒక కామన్ సిగ్నల్. స్టెప్ 2, బ్రేక్స్. ఒక వ్యాలిడ్ దానిని ఫైండ్ చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ కోసం జస్ట్ ఇది డ్రా చేద్దాం. ప్రైస్ సబ్సిక్వెంట్లీ ట్రెండ్ లైన్ ని కట్స్ త్రూ చేస్తే అది బాయర్స్ మరియు సెల్లర్స్ మధ్య బ్యాలెన్స్ ఆఫ్ పవర్లో ఒక పొటెన్షియల్ షిఫ్ట్ ని సిగ్నల్స్ చేస్తుంది. అది ట్రెండ్ రివర్సల్ లేదా పీరియడ్ ఆఫ్ కన్సోలిడేషన్ లేదా సైడ్ వేస్ మూవ్మెంట్ కి లీడ్ అవ్వచ్చు. రీటెస్ట్. కన్ఫర్మేషన్. బ్రేక్ తర్వాత ప్రైస్ ఇక్కడ షోన్ అయినట్లు ఆఫన్ పుల్ బ్యాక్ అవుతుంది. ప్రైస్ బ్రోక్ అయింది మరియు తర్వాత అగైన్ రీటెస్ట్ చేయడానికి కేమ్ అయ్యింది. బ్రేక్ తర్వాత ప్రైస్ ఆఫన్ బ్రోకన్ ట్రెండ్ లైన్ కి పుల్ బ్యాక్ అవుతుంది. అది తరువాత సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ యొక్క అపోజిట్ లెవెల్ గా యాక్ట్ చేస్తుంది. ఒక బ్రోకన్ రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుంది మరియు వైస్ వర్సా. ఈ రీటెస్ట్ ఒక న్యూ ట్రెండ్ లైన్ టేక్స్ హోల్డ్ అవ్వడానికి ముందు ట్రేడర్స్ కి ఒక సెకండ్ మోర్ కన్సర్వేటివ్ ఎంట్రీ ఆపర్చునిటీని ప్రొవైడ్స్ చేస్తుంది. అల్టిమేట్లీ ఒక ట్రెండ్ లైన్ ఒక రోడ్ మ్యాప్ లాగా యాక్ట్ చేస్తుంది. అది ట్రేడర్స్ కి డైలీ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ యొక్క నాయిస్ నుండి కట్ త్రూ చేసి అండర్లైన్ మార్కెట్ స్ట్రక్చర్ మరియు దాని పార్టిసిపెంట్స్ యొక్క కలెక్టివ్ బిహేవియర్ ని అండర్స్టాండ్ చేయడానికి హెల్పింగ్ చేస్తుంది. మరియు ఈ వీడియోకి దాట్స్ ఆల్. మరియు నెక్స్ట్ వీడియోలో మనం వాల్యూమ్ కన్ఫర్మేషన్ గురించి మరియు వాల్యూమ్ ని మనం ఎలా కన్ఫర్మ్ చేయాలి, ఇస్ ఇట్ ఇన్ కన్ఫర్మేషన్, ఇస్ ఇట్ ఇన్ ఆర్ బయర్స్ లేదా నాట్ గురించి మాట్లాడుకుందాం. మరియు మనం కాన్ఫ్లుయెన్స్ లేదా అదర్ ట్రేడింగ్ సపోర్ట్స్ లేదా ట్రేడింగ్ సెటప్స్ తో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ ని వెన్ షుడ్ వి కన్సిడర్ చేయాలి. మరియు డిస్క్రిప్షన్ లో లింక్డ్ అవ్వబోయే మన యాప్ అయిన ట్రేడింగ్ కొని చెక్అవుట్ చేయడం డోంట్ ఫర్గెట్. మరియు డిస్క్రిప్షన్ లో కూడా లింక్డ్ అవ్వబోయే మన టెలిగ్రామ్ ని చెక్అవుట్ చేయడం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.